చాలా ఇంపార్టెంట్ అండి రైట్ నౌ ఇలాంటి ఇండస్ట్రీలో. ఎందుకంటే శుభం లాంటి సినిమాని బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ మనం ఇలాంటి సినిమా చేయగలమా, ఈ సినిమా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. శుభం లాంటి సినిమా సక్సెస్ అయితే బోల్డ్ ప్రొడ్యూసర్స్, ప్రతి ప్రొడ్యూసర్ అరే శుభంలో సినిమా చేద్దాంరా, శుభంలో కొత్త యాక్టర్స్ని పెట్టుకుందాంరా, అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట ఇలాంటి సినిమా సక్సెస్ అయితే. ఎందుకంటే నేను జనాలు థియేటర్కి వెళ్ళినప్పుడు అందరూ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడ అబ్రాడ్లో కూడా నవ్వుతారు. ఎందుకంటే అంటే ఒక బాలేని సినిమాని ప్రమోట్ చేయలేమండి మేము, తెలిసిపోతుంది మా ఫేస్లో తెలిసిపోతుంది మేము ప్రమోట్ చేస్తున్నామంటే. చాలా జెన్యున్గా మంచి సినిమా తీసాం. ఎందుకంటే మేము చూసే ఆడియన్స్ వాళ్ళందరూ నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇందులో ఒక బ్యూటిఫుల్ పాయింట్ కూడా చెప్పాము సినిమాలో. ఒక ఎండింగ్లో ఒక భార్య అంటే ఒక కామికల్ ఆస్పెక్ట్లో, ఒక వెరీ ఫన్నీ హారర్ కామెడీలో, ఒక క్వర్కీ ఐడియాలోని ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పగలిగాం. సో దట్ ఈజ్ అసలు గ్రేట్నెస్ ఆఫ్ ద హోల్ రైటింగ్ ప్రాసెస్. కానీ అంతా అంటే ఇలాంటి కథ నేను ఈరోజు చెప్తున్నాను ఇంకో మాట. సో ఇలాంటి కథ దిస్ విల్ బీ, అంటే నాకు నమ్మకం ఏంటంటే ఈ కథ ప్రతి లాంగ్వేజ్లోనే రీమేక్ అయ్యే కథ ఇది. నేను అది గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఐడియా ఇది. ఈ ఐడియానే వినగానే నచ్చే ఐడియా. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. థ్యాంక్ యూ సమంత మ్యామ్ ఫర్ దిస్ అకేషన్. అసలు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చెయ్యాలి. త్రాలాలా సంస్థ కొత్త వాళ్ళతో మీరు చేయండి మ్యామ్ సినిమాలు. బోల్డ్ మంది అక్కడ యాక్టర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు ఒక ఆపర్చునిటీ లేక, లేదా చెప్తున్నా డైరెక్టర్స్ అందరూ బోల్డ్ కథలు లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు మ్యామ్. త్రాలాలా దానికి మెయిన్ నాంది పలకాలి. కొత్త యాక్టర్స్కి, కొత్త టాలెంట్కి మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. దిస్ త్రాలాలా విల్ బి వెరీ హ్యూజ్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వీళ్ళందరినీ